ఈరోజు మనము మెదక్ ఫోర్ట్కి వచ్చాము. చూద్దాం, మెదక్ ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. భువనగిరి ఫోర్ట్ అయిపోయింది, మెదక్ ఫోర్ట్ చూద్దాం. ఇక్కడైతే ఏవి సెక్యూరిటీ అంటూ ఏం లేదు, టికెట్ అంటూ ఏం లేదు, ఎవరైనా రావచ్చు. డైరెక్ట్ ఇక్కడ బండి పార్క్ చేసేసి ఫోర్ట్ ఎక్కేయచ్చు. లెట్స్ ఎక్స్ప్లోర్ మెదక్ ఫోర్ట్. ఇది మెదక్ ఫోర్ట్ ఎంట్రన్స్. ఒక్కసారి అవుట్లుక్ చూద్దాం. లెట్స్ గో. స్టెప్స్ ఒక 500 ఉన్నాయని విన్నాను. చూద్దాం, కౌంట్ చేద్దాం. ఒకసారి మెదక్ సరౌండింగ్స్ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. మెదక్ మెదక్ హరిత హోటల్, అమూల్, రెండు అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, ఇది హోటల్, ఇది రెస్టారెంట్. మనం ఎక్కగానే రైట్ సైడ్కి రెస్టారెంట్ ఉంది. దిస్ ఇస్ ద రెస్టారెంట్. బాగానే సీటింగ్ కెపాసిటీ బాగానే ఉంది. ఇంకా స్టార్ట్ కాలేదనుకుంటాను. ఓకే, సీటింగ్ కెపాసిటీ. కూల్ డ్రింక్స్, వాటర్, ఐస్ క్రీమ్స్. అనే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? रूम्स కూడా ఉన్నాయి. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? कितने बजे स्टार्ट होता? 12 बजे. क्या क्या मिलेगा? मेन्यू है क्या क्या मिलेगा? नहीं, 12 बजे के बाद क्या क्या मिलेगा? कैंटीन बंद है. अच्छा, कैंटीन बंद है. अच्छा, ठीक है. ऑन डिमांड में होगा. ओके, तो बोलना पड़ेगा आपको पहले. हाँ. ओके, ठीक है. हेलो. ఓకే, అది రెస్టారెంట్లో ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలి. మినిమం 5% ఆర్డర్ ఇచ్చేసి వెళ్తే తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వాళ్ళు రెడీ చేసి మనకి ఇస్తారు. పోగానే అవైలబిలిటీ అయితే లేదు, 1% కూడా ఇవ్వరు. ఓన్లీ మినిమం 5%. అలా విల్ కంటిన్యూ. ఓకే, కొంచెం పైకి వచ్చాము. ఓకే, ఇక్కడ ఇది స్టే కోసం. ఇక్కడ 24 అవర్స్ స్టే చేయొచ్చు బుక్ చేసుకుంటే. వెనక సైడ్ ఓకే, ఫోర్ట్. entrance, one of the entrance. Notice this is a protected monument. Okay, ఒక చిన్న నోటీస్ సెట్టింగ్ కోసము చూడండి. ఫోర్ట్ ఫస్ట్ ఎంట్రన్స్. సేమ్ భువనగిరి ఫోర్ట్ ఎట్లా ఉండేనో సేమ్ స్ట్రక్చర్ అంతా అట్లాగే స్ట్రక్చర్.
బయటికి రాగానే కొంచెం ఓపెన్ స్పేస్, ఓపెన్ ఏరియా ఉంది. రైట్ సైడ్ ఒకటి ఉంది, అదేంటో చూద్దాం. గట్టమ్మ, మేబీ గ్రామ దేవత గట్టమ్మ. ఇది ఫోర్ట్. చూడండి ఎంత ఓపెన్ స్పేస్ ఉంది ఇక్కడ. హనుమంతుడి విగ్రహము విరిగిపోయింది. చిన్న బండరాయి మీద చెక్కి ఉండే, కానీ సగమే ఉంది, విరిగిపోయింది. దాని పక్కనే ఇది అంటే టాప్కి వెళ్ళేసి పై నుండి ఎవరు వస్తున్నారు అన్నది చూడ్డానికి. సేమ్ స్ట్రక్చర్ అంత భువనగిరి కోటలాగానే అట్లాగే చూడండి. వచ్చేసాం టోటల్గా పైకి. ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. ఎవరు వస్తున్నారు అన్నది కనిపిస్తుంది. మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ఒక చెరువు కూడా ఉంది. ఓకే, ఇది కోట పైకి పై వ్యూ. ఇది కోటకి ఇంకొక డైరెక్షన్లో వ్యూ చూడడానికి. కోట రక్షణ కోసం అన్ని డైరెక్షన్స్లో సైనికులు పహారా కాస్తుంటారు. అందులో ఒకటి ఇది ఒక వ్యూ. ఇక్కడ నుంచి అనమాట ఈ డైరెక్షన్లో ఏమేమి జరుగుతుంది, ఎవరు వస్తున్నారు అన్నది ఇక్కడ నుంచి చూడవచ్చు. సిచ్యువేషన్ మొత్తం ఇట్లా లొకేష్. చూడండి మొత్తం సిట్టింగ్ ఫెసిలిటీ మొత్తం పగలగొట్టేశారు. ఎంట్రన్స్ కన్నా ముందు ఒక చిన్న కుంట ఉన్నది, అందులో నీళ్ళు స్టోర్ అవుతాయి అనుకుంటాను వర్షాకాలంలో. ప్రజెంట్గా అయితే ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయింది, నో వాటర్. ఇది ఫోర్ట్, ఇది పెద్దగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. This should be main entrance. పైన చూడండి రెండు సింహాల గుర్తులు ఉన్నాయి, అటొకటి ఇటోటి. ఇందులో తామర పువ్వు కూడా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఈ స్టోన్స్ని ఎట్లయితే లాక్ చేశారు. లుక్ ఎట్ ద లాకింగ్ సిస్టమ్. ఆ సెమీ సర్కిల్ ఉన్నది లాక్ అనమాట, లాక్ చేశారు. ఇంకా ఇదేమో ఆల్రెడీ ఓపెన్ ఉన్నదాన్ని క్లోజ్ చేసేసారు. ఇంకా ఈ స్ట్రక్చర్ క్లోజ్ చేసేసారు. ఇటు సైడ్ కూడా అంతే, స్ట్రక్చర్ని క్లోజ్ చేసేసారు. చూడండి ఇక్కడ రెండు నెమళ్ళు కనిపిస్తున్నాయి, లెఫ్ట్ కోటి రైట్ కోటి. ఓకే,
చలో కంటిన్యూ చేద్దాం. కొంచెం లోపలికి రాగానే ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, ఏంటో చూద్దాం పదండి. మనం లోపలికి వచ్చాక స్ట్రక్చర్ క్లోజ్ చేసామని చెప్పాను కదా, ఒకసారి దాంట్లోకి ఎంటర్ చేద్దాం. ఇది క్లోజ్డ్ స్ట్రక్చర్, బయట నుంచి మనం చూసాం కదా ఇది. దీని కింద ఏదో ఉంది, ఓకే చిన్న కుంట, అంత మించట్లేదు. ఓకే ఎంత క్లోజ్డ్ స్ట్రక్చర్ అంటే సైనికుడు ఇక్కడ కాపలా కాచేవాళ్ళేమో. ఓకే ఒక ఓపెనింగ్ ఉంది ఇక్కడ. ఓకే ఓ అంతా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే ఇవన్నీ కోటల్లో ఒక భాగమే. మేబీ గుర్రాలను కట్టేసే వాళ్ళేమో మరి ఇక్కడ, అట్లాగే కనిపిస్తున్నాయి. ఓకే ఇంకా బయటికి వెళ్దాం ఇక్కడ నుంచి. మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. ఓకే ముందుకు వెళ్దాం కదండి. ఇక్కడ ఈ పాట అయిపోయింది. ఇక్కడ అన్నీ కూడా ఆల్టర్నేట్గా సిమెంట్తో తయారు చేశారు స్టెప్స్ అన్నీ. అంటే పెద్ద పెద్దగా ఉండేవేమో, మరి మధ్య మధ్యలో చిన్న చేయడానికి సిమెంట్తో తయారు చేశాడు. ఇక్కడ అయితే ఓకే, ఇక్కడ అన్ని నార్మల్ స్టెప్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఇంతకుముందు లోపల స్ట్రక్చర్ చూసాం కదా, ఇది దాని బయట. ఇదంతా ఇంతకుముందు మనం చూసిందంతా దీని లోపలికి వెళ్ళేసి చూసాం లోపల స్ట్రక్చర్. ఇదంతా బయట. ఇంకొక టర్నింగ్ ఇది, ఇంకో టర్నింగ్లోకి వెళ్తున్నాం. ఇందులోకి ఎంటర్ అవుతున్నాం. స్ట్రక్చర్స్ మాత్రం సేమ్ అన్నీ అట్లాంటివి. ఏవైతే ఫోర్ట్స్ ఉన్నాయో అన్ని ఫోర్ట్స్కి సేమ్ స్ట్రక్చర్. లోపలికి రాగానే రైట్కి ఒక దారి కనిపిస్తుంది, లెఫ్ట్కి ఒక దారి కనిపిస్తుంది, మధ్యలో కోట కూడా. చూద్దాం, రైట్కి వెళ్ళి చూద్దాం ఫస్ట్. ఓకే మళ్ళీ ఈ ఎంట్రన్స్ పైకి వెళ్ళడం ఇది. ఓకే ఎంట్రన్స్ పైకి వెళ్ళి పహారా నిఘా వేయడం అనమాట ఇది. ఓకే ఇంటికి వెళ్దాం. ఏదో పెద్ద గుట్ట, దానికి మళ్ళీ ఆనుకొని వాల్ని కట్టారు. మళ్ళీ ఇంకొక టర్నింగ్. ఇది ఇంకొక టర్నింగ్. ఈ టర్నింగ్స్ ఎందుకు పెట్టారంటే శత్రువులు ఎప్పుడైనా గుర్రాల మీద ఏనుగుల మీద వీళ్ళ కోట మీదకి దండెత్తినప్పుడు అవన్నీ తిరగలేక ఉండడానికి, స్పీడ్గా రాకుండా స్లో ప్రాసెస్ అయిపోతుంది అనమాట. మనకి రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఎట్లా పెడతారో అట్లా ఈ టర్నింగ్స్ అన్ని టర్న్ అయ్యే ముందు స్లో అయిపోతారు. ఆ టైంలో వీళ్ళు మళ్ళీ అటాక్ చేయొచ్చు అని చెప్పి ఇట్లా చేస్తుంటారు అనమాట, టర్నింగ్స్ పెడుతుంటారు. ఇది టర్నింగ్. ఇంకో టర్నింగ్. ఇది మళ్ళీ ఇంకొక టర్నింగ్. ఇక్కడ
ఇక్కడ ఇంకో ఎంట్రన్స్కి వచ్చాము. ఇంకో ఎంట్రన్స్లో చూడండి, ఇక్కడ ఏనుగు ఉంది. ఏనుగు పై సవారీ చేస్తుంది. దాని తర్వాత స్ట్రక్చర్ పైన గణేశుడి విగ్రహం, దానికి అటు ఇటు సింహాలు. ఏనుగు విగ్రహం. ఈ స్ట్రక్చర్కి కూడా డిజైన్ కూడా ఉంది. అది గణేశుడి విగ్రహం, 2 సింహాలు. చూడండి, ఏనుగు విగ్రహం. ఇది రైట్ సైడ్ది, ఇది లెఫ్ట్ సైడ్ది. లోపలికి వచ్చాము. స్ట్రక్చర్స్ అన్నీ సేమ్, అన్ని ఫోర్ట్స్కి సేమ్. ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది, దానిపైన నిజాం పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళ డామినేషన్ కోసము ఇది పైనుంచి ప్రిపేర్ చేసినట్టు అనిపిస్తుంది. చార్మినార్కి అయితే మెటీరియల్ వాడారో అట్లాంటి మెటీరియలే ఇక్కడ డైమండ్ కట్స్ తోటి వాడినట్టుంది. పైనుంచి లేయర్ వేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒరిజినల్ స్ట్రక్చర్ ఒకటి ఉంది, ఆ ఒరిజినల్ స్ట్రక్చర్ పైన వేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. డామినేషన్ ఎప్పుడు ఏ కింగ్ రూల్లోకి వస్తే వాళ్ళ డామినేషన్ కోసం ఇవి చేస్తూ ఉంటారు. చలో కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ఇటు రాగానే లెఫ్ట్ సేమ్, అక్కడికి వెళ్ళేసి పైనుండి ఎవరెవరు వస్తున్నారని చూడడానికి రైట్ సైడ్ కంటిన్యూ. ఈ స్టెప్స్ కొన్ని చిన్నవి ఉన్నాయి. ఓన్లీ లెఫ్ట్ రైట్ సైడ్ అన్ని చెట్లే ఉన్నాయి. కంటిన్యూ చేద్దాం ఇటు సైడ్. ఇక్కడ ఏదో రూమ్ కట్టారు. టెస్ట్ కట్టినట్టే అనిపిస్తుంది. హలో మంకీస్. స్ట్రక్చర్ కొంచెం పైకి ఉన్నట్టుంది. ఇంకా ఫాలో అయిదాం. ఎక్కడికి వెళ్తుంది ఇది? హైయెస్ట్ పాయింట్కి వస్తున్నాం ఏంటి? వాటర్ పైప్ లైన్ కూడా ఉంది. ఇంకొంచెం ఉంది, కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎస్, హైయెస్ట్ పాయింట్కి వస్తున్నాము. వచ్చేసాము, టాప్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ సేమ్ డామినేషన్ కోసం మస్జిద్ పెట్టేశారు. ఇది పోలీస్, ఇక్కడికి పర్మిషన్ లేదు. దిస్ ద టాప్ వ్యూ. ఇదే టాప్ వ్యూ. ఇక్కడ చూడండి,
కుంట కనిపిస్తుంది. ఉన్నట్టున్నాయి కొన్ని చేపలు, కొంగలు అవి ఇవి తిరుగుతున్నాయి. ఇదిగోండి ఒక చిన్న కుంట ఉంది ఇక్కడ, నీళ్ళ కుంట. సైనికులు వాళ్ళు వీళ్ళు ఆర్టిఫిషియల్గా తయారు చేసుకుంటూ అనుకుంటాను.